హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇవాళ అయితే గులాబ్ జామున్ ఎలాగ చేయాలో చూసేద్దాం. సో ముందుగా షుగర్ సిరప్ కోసం 1 kg షుగర్ ని పెద్ద బౌల్లోకి తీసుకొని అందులో 2 cups వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ లో స్టవ్ పైన పెట్టుకొని బాగా మరగనిచ్చుకోవాలి. షుగర్ సిరప్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో 3 ఇలాచీస్ ని దంచుకొని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే గులాబ్ జామున్ బాల్స్ కోసం ఒక బౌల్లోకి 350 grams గులాబ్ జామున్ పౌడర్ ని తీసుకోండి. సో మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఈ గులాబ్ జామున్ పౌడర్లో కొద్దిగా ఆల్రెడీ కాంచి చల్లారి పెట్టుకున్న పాలని వేసుకుంటూ కలుపుకొని ఈ విధంగా ముద్దలాగా చేసుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. సో 10 to 15 మినిట్స్ తర్వాత గులాబ్ జామున్ పిండి ముద్దని 3 halves డివైడ్ చేసుకుంటూ ఈ విధంగా బాల్స్గా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అయితే డీప్ ఫ్రై కోసం ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లోనే గులాబ్ జామున్ బాల్స్ అన్నిటినీ వేసుకొని ఈవెన్గా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేడివేడిగా ఉన్న గులాబ్ జామున్ బాల్స్ వేసుకొని బాగా కలిపేసి ఓవర్ నైట్ మొత్తం నానపెట్టుకొని మార్నింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.